ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు. నేటి ఆదివారపు ఆరాధనలోనికి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని నేటి ధ్యాన భాగముగా మనము జ్ఞాపకము చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలనైనా. గతించిన దినములన్నిట నీ సన్నిధిని, నీ ప్రసన్నతను మాకు తోడుగా నీడగా ఉంచి ఈ సమయమందు ప్రభువా మేమందరము కూడా ఈ రీతిగా చేరి నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని ఘనపరచి మహిమపరచడానికి నీవిచ్చిన భాగ్యం కొరకై నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవా, మమ్మలను మీరు నూతన సంవత్సరపు దిశగా పయనింపజేయుచున్నందులకే నీకే వందనాలు. అయ్యా, నీ ప్రసన్నత, నీ కాపుదల, అయ్యా తండ్రి, నీ భద్రత మాపైన ఉంచి మరొక నూతన సంవత్సరాన్ని చూసే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందులకే నీకే వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నా నోటి మాటలను, మా అందరి హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారంగా చేయండి. వాక్యము ద్వారా ప్రభువా బిడ్డలకు కావలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలను అనుగ్రహించి మీరే మహిమ పొందమని రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో బ్రతిమలాడి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మరొకసారి మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, మనము నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరము అనేది దేవుడు మన జీవితంలో కలుగజేసే ఒక గొప్ప బహుమానముగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణములో ప్రభువు మన జీవితంలో ఎన్నో దినాలను, ఎన్నో మాసములను, ఎన్నో సంవత్సరములను కలుగజేస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని చూడలేనటువంటి వారు చాలామంది ఉంటూ ఉన్నారు. అయితే దేవుడు తన కృపను మన పట్ల చూపించి, తన కనికర కటాక్షమును మనకు కలుగజేసి, తన భద్రత, తన కాపుదల మనపైన ఉంచి, దేవుడు మరొక నూతన సంవత్సరాన్ని మనము చూసే భాగ్యాన్ని కలుగజేస్తూ ఉన్నాడనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అందుకు ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారముగా ఉండాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మరి ఎంత చెల్లించినా అవి తక్కువే. ఎందుకంటే కరోనా సమయంలో చాలామంది మరణించినటువంటి వారు, ఉన్నతమైన వారు, భోగభాగ్యాలు కలిగిన వారు, ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు గడిచినటువంటి వారు, రాజకీయ నాయకులు, సామాన్యులు, ఎందరో గొప్పవారు చనిపోయినప్పటికీ కూడా మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము అంటే అది మన జ్ఞానము కాదు కానీ, లేక మన భద్రత కాదు కానీ, దేవుడే తన కాపుదల, తన భద్రత మనపైన ఉంచి క్షేమాన్ని కలుగజేసి మరొక నూతన సంవత్సరాన్ని చూసేటువంటి భాగ్యాన్ని కలుగజేస్తున్నాడనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అయితే చదువుకున్న లేఖన భాగములో నుండి ఈ నూతన సంవత్సరములో కలగబోయే నూతన ఆశీర్వాదాల గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, ఈ భాగంలో బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మము పొందడానికి అక్కడికి వచ్చినటువంటి వారికి మరి చాలా చక్కని విషయాలను తెలియజేస్తున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. 3వ వచనం నుండి 6వ వచనం మనం చూస్తే, అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తిస్మము పొందవలని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. పిల్లరా, చాలామందికి ఇతడు సువార్త ప్రకటించినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. యోర్దాను నది ప్రాంతంలో ఎంతంతటా ఉన్న వారికి అందరికీ సువార్తను ప్రకటించాడు. తద్వారా అనేకులు వచ్చి యోహాను చేత బాప్తిస్మాన్ని పొందుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చక్కని సందేశాన్ని, చక్కని ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను యోహాను గారు తెలియజేస్తున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇతని గూర్చి మరి ప్రవక్తలు ముందుగానే, ఇతని పుట్టుకకు ముందుగానే తెలియజేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే,
అక్కడ ఈ యోహాను గారిని గురించినటువంటి చక్కని విషయాలు కనబడుతూ ఉన్నాయి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. పిల్లరా, ఈ భాగాన్ని అంతా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యోహాను ద్వారా జరగబోయేటువంటి పరిచర్య చక్కని మాటలను అక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఈ 4 సువార్తలు కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు యోహాను యొక్క ఆ సువార్త ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన గురించి చాలా చక్కగా సువార్తికులు వర్ణించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు కానీ మలాకీ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాల్లో కూడా యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. పిల్లల మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఏలియాను పంపిస్తాను అని. ఈ ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ఇటు యెషయా ప్రవచించినప్పటికీ అలాగే మలాకీ ప్రవచించిన ఈ ప్రవచనాలు ఏవైతే ఉన్నావో అవి యోహాను కూసినటువంటి విషయాలుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోహాను పుట్టుక ద్వారా ఈ ప్రవచనాలు నెరవేర్చబడినట్లుగా మనము చూడవచ్చు. అంత మాత్రమే కాదు కానీ పిల్లరా, ఇదే లూకా సువార్తలోనే 1వ అధ్యాయము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆ 17వ వచనము నుండి చూస్తే మలాకీ చెప్పినటువంటి ప్రతి మాట కూడా అక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. 17వ వచనంలో, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుక్తపడి ఉన్న ప్రజలను గద్దించుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును. మలాకీ ఏదైతే ప్రవచించాడో, ఎవరిని గురించి ప్రవచించాడో ఆ ప్రవచనము ఏదైతే ఉందో పిల్లరా, అది యోహాను యొక్క పుట్టుక ద్వారా చాలా స్పష్టపరచబడింది అనే విషయాన్ని మనము గ్రహించాలి. పిల్లరా, ఎలిజబెత్తు జకర్యాల కుమారుడు యోహాను. ఈ ఎలిజబెత్తు జకర్యాలు యోదయ అరణ్యములోని యొట్ట అనేటువంటి ప్రాంతంలో నివాసము చేసేవారు. తర్వాత ఈ యోహాను యొక్క జీవితం ఏదైతే ఉందో అతడు ఏ రీతిగా నివాసము చేశాడో, అతడు ఏ రీతిగా జీవనాన్ని కొనసాగించాడో మార్కు సువార్త 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడగలుగుతాం. అక్కడ అతడు ఒంటె రోమముల వస్త్రములను ధరించిన వాడే, అలాగే అతడు మిడతలను తేనెను తినేటువంటి స్థితిని కలిగిన వాడే, మొల చుట్టూ తోలుగట్టుని ధరించినటువంటి వస్త్రధారణ కలిగిన వాడే యోహాను గారిని మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను యొక్క పుట్టుక ఒక ప్రత్యేకమైనది, యోహాను యొక్క జీవితము ఒక ప్రత్యేకమైనది, యోహాను యొక్క బోధ ఏదైతే ఉందో అది కూడా ఒక ప్రత్యేకమైనది అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఇతని ప్రకటన ఏదైతే ఉందో, అంటే ఇతడు ప్రకటించినటువంటి స్వార్థ ఏదైతే ఉందో ఈ స్వార్థను విన్నటువంటి అనేకులు ఆయన యొద్దకు వచ్చి బాప్తిస్మాన్ని తీసుకుంటున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కేవలము ఆ 3-6 వచనాలు మాత్రమే కాదు కానీ పిల్లరా, 18వ వచనాన్ని కూడా మనం పరిశీలన చేస్తే, ఇదియుగాక అతడు ఇంకనూ చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. ఆ స్వార్థ ప్రకటన ద్వారా అనేకులు యోహాను యొద్దకు వచ్చి బాప్తిస్మాన్ని తీసుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథములో ఏలియా ఎంతటి పవర్ఫుల్ డైనమిక్ స్పీకరో అలాగే ఈ యోహాను కూడా ఆనాటి కాలంలో ఒక పవర్ఫుల్ డైనమిక్ స్పీకర్గా కనబడుతూ ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా వినయ మనస్కుడు, తగ్గింపు స్వభావాన్ని కలిగినటువంటి వాడు. కారణం ఏంటి? ఈ కారణాన్ని మనం గమనిస్తే పిల్లరా, అతడు యేసుక్రీస్తు వారిని గురించి చెప్పినటువంటి మాటలు మనం పరిశీలన చేస్తే, ఇదిగో నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, అతని యొక్క చెప్పులు వారును కూడా విప్పుటకు నేను పాత్రుడను కాను, యోగ్యుడను కాను అనే చక్కని మాటలు తెలియజేస్తా ఉన్నాడు. అంటే అతడు వినయ మనస్కుడు,
తగ్గింపు స్వభావాన్ని కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు కానీ పిల్లరా, నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తూ ఎవరైనా తప్పు చేస్తే, అన్యాయముగా అక్రమంగా ప్రవర్తిస్తే వారిని గద్దించేటువంటి గొప్ప వ్యక్తి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాటి కాలములో హేరోదు తన తమ్ముడైనటువంటి ఫిలిప్పు భార్య హేరోదియాను తన భార్యగా ఉంచుకున్నప్పుడు పిల్లరా, హేరోదు చేసినటువంటి తప్పిదాన్ని, అతడు చేసినటువంటి అక్రమాన్ని ఖండించినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు ఈ యోహాను. అందుకే ఆ యోహాను గారిని హేరోదు చెరసాల్లో వేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఏది ఏమైనా పిల్లల మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా యోహాను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు ఇతని గురించి చాలా చక్కని సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఎంత గొప్ప సాక్ష్యం అంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనములో, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఏమండి, గొప్ప సాక్ష్యాన్ని యేసుక్రీస్తు వారు యోహాను గురించి ఇస్తూ ఉన్నారనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. పిల్లరా, ఇతడు చేసినటువంటి బోధ ఏదైతే ఉందో ఈ బోధ మన జీవితాలకు చక్కని మార్గాన్ని చూపించేటువంటి బోధగా మనం చూడవచ్చు. ఇతని బోధ ఏదైతే ఉందో అది మనలో దేవునికి విరోధముగా ఉన్న ప్రతి కార్యాన్ని కూడా తొలగించి మనను సక్రమమైన మార్గములో నడిపించేటువంటి బోధగా ఉంది అనే విషయాన్ని కూడా మనము గ్రహించాలి. ఇతని బోధలో నుండి మనము కొన్ని విషయాలు జ్ఞాపకము చేసుకుందాం. పిల్లలు, అయితే మనము ఈ క్రిస్మస్ ముందటి నుండి కూడా కొన్ని సిద్ధపాట్లు కలిగి ఉంటాం, సమకూర్చుకుంటాం. ఏంటి సమకూర్చుకుంటాం అంటే, ఇంటికి కావలసినటువంటి ప్రతీదీ కూడా సమకూర్చుకుంటాం. అండ్ ఇంటికి చక్కని కలర్స్ వేసుకుంటాము, చక్కని డెకరేషన్ అనేది చేస్తూ ఉంటాం. అలాగే ఒంటికి కావలసినటువంటిది కూడా సమకూర్చుకుంటాం. మంచి మంచి వస్త్రాలు, అండ్ చక్కని వస్త్రాలు ధరించుకుంటాము. అలాగే పంటికి సంబంధించినటువంటి వాటిని కూడా సమకూర్చుకుంటాం. మంచి పిండి వంటలు తయారు చేసుకుంటాం ఈ కాలంలో మనం. అండ్ కేవలము ఇంటికి, ఒంటికి, పంటికి మాత్రమే కాదు కానీ పిల్లరా, మన ఆత్మ బలపరచబడ్డానికి, ఈ ఆత్మ స్థిరత్వాన్ని కలిగి ఉండడానికి, ఈ ఆత్మ సంపూర్ణతను కలిగి ఉండడానికి ఆత్మకు కావలసినటువంటి వాటిని కూడా మనము సమకూర్చుకోవాలి. ఈ ఆత్మకు కావలసినటువంటి వాటి విషయాలనే యోహాను చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. నూతన సంవత్సరములో మనము ఎలాంటి స్థితిలో ఉన్నామో, ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి స్థితిలోనికి వెళ్ళబోతూ ఉన్నామో గ్రహించిన వారమై ఈ వాక్యము ద్వారా అనేకమైనటువంటి సత్యాలు మనము గ్రహించే వారముగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, ముఖ్యంగా 3 విషయాలు ఇందులో మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. రెండవది, పిల్లరా, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయాలి. మూడవది ఏంటంటే మనకు అప్పగించిన దాన్ని నీతిగా నిర్వర్తించాలి. ఈ 3 విషయాలను ఒక్కొక్కటిగా మనము వాక్యములో నుండి జ్ఞాపకం చేసుకుందాం. పిల్లల, నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. అయితే ఈ నూతన సంవత్సరంలో మనం ఎలాంటి స్థితి కలిగి ఉండాలి, మనము ఎలాంటి ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందుకుంటామో ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనము ఎలాంటి స్థితిని కలిగి ఉండాలో వాక్యములో నుండి జ్ఞాపకము చేసుకుందాం. మొదటి విషయం ఏంటంటే, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. నూతన సంవత్సరంలో మనకు కావాల్సింది ఏంటంటే అండి, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. ఈ మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించకపోతే ఒకవేళ నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టినప్పటికీ కూడా ఆ నూతన సంవత్సరము మనకు ఆశీర్వాదకరంగా ఉండదండి. ఈ నూతన సంవత్సరంలో మనము మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించేటువంటి వారముగా ఉండాలి. ఆ ఫలాల ద్వారా ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. అలాంటి వారిలో ఈ యోహాను గారు
కొంతమందిని ఉద్దేశించి ఏమంటున్నాడంటే సద్దూకయ్యులు వచ్చారు, పరిసయ్యులు వచ్చారు, అలాగే ప్రజలు వచ్చారు. ఈ ప్రజలు యోధా ఇశ్రాయేలు ప్రజలు, అలాగే సుంకరులు వచ్చారు, ఏంటి రోమా సైనికులు వచ్చారు. వీరికి అందరికీ కూడా చక్కని నీతియుక్తమైనటువంటి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా సద్దూకయ్యులకు పరిసయ్యులకు ఆయన చెప్పే మాట ఏంటంటే, మీరు మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించండి. మారు మనసు అంటే ఏంటి అసలు? ఏంటి మారు మనసు అంటే ఏంటి పిల్లరా? మారు మనసు అంటే పరివర్తన చెందడం, పశ్చాత్తాపపడ్డం. ఈ మాటలకు గ్రీకులో చక్కని మాటలు ఉపయోగించారు. అండ్ మెటనోయియా అనే మాట ఉపయోగించారు. మెటనోయియా, రిపెంటెన్స్, పశ్చాత్తాపము. ఒక వ్యక్తి విషయంలో మనం ఏదైనా తప్పిదము చేస్తే ఆ తప్పిదాన్ని బట్టి అయ్యో నేను ఆ వ్యక్తి విషయంలో చాలా తప్పు చేశాను అని మనము కానీ కుమిలిపోతూ ఒక పశ్చాత్తాపాన్ని కలిగి ఉండడం అన్నమాట అండి. మెటనోయియా అనే మాట ఉపయోగించారు. అలాగే పిల్లరా, ఈ ఇస్కరియోతు యోధాను మనం గమనిస్తూ ఉన్నప్పుడు అతడు యేసుక్రీస్తు వారిని అప్పగించిన సందర్భంలో కూడా యేసుక్రీస్తు వారికి కలిగేటువంటి బాధలను, ఆయన పడుతున్నటువంటి శ్రమలను చూచి ఆయన ఏమంటాడంటే, నిరపరాధి యొక్క రక్తాన్ని నేను మీకు అప్పగించాను, ఆయన్ని విడిపించండి అని చెప్తూ అక్కడ ఏమంటాడంటే అండి 3-4 వచనాల్లో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-4 వచనాల్లో 3వ వచనంలో, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి చాలా హృదయమందు నొచ్చుకున్నవాడై అతడేమంటున్నాడంటే, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని. అయితే ప్రియులరా, ఇతడు పశ్చాత్తాపమైతే చెందాడు కానీ ప్రభు చెంతకు రాలేకపోయాడు. చివరికి ఆ 30 వెండి నాణెములను దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకునేటువంటి పరిస్థితి అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. పేతురును కూడా మనం గమనిస్తే పిల్లరా, అతడు కూడా చాలా సంతాపపడ్డాడు. నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. అండ్ అందుకు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు మాట్లాడతావు కోడి కుయ్యక మునుపు అని చెప్పినప్పుడు ఆ చివరి మాట మనం చూస్తే పిల్లరా, చివరిగా ఆ 3వసారి అతడు అబద్ధమాడినప్పుడు ఆ కోడి కూసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ యేసు చెప్పినటువంటి ఆ మాటను బట్టి చూస్తే అతడు సంతాపపడి ఏడ్చెను. మార్కు సువార్తలో తలపోయిచూ ఏడ్చెననే మాట ఉంటుందండి. తలపోయిచూ ఏడ్చెను. హృదయం మంది చాలా పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపడినటువంటి వ్యక్తి మళ్ళా ప్రభు చెంతకు వచ్చాడు. తన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకున్నాడు. పిల్లరా, ఈ మారు మనస్సు అనగానే రిపెంటెన్స్, పశ్చాత్తాపము, తిరిగి రావడం. ఈ గ్రీకులో హీబ్రూలో కూడా కొన్ని మాటలు ఉపయోగించారు. నోహమ్ అనే మాట ఉపయోగించారు. షారో, దీని యొక్క క్రియారూపణం చూస్తే నహం అనే మాట ఉపయోగించారు. కంఫర్ట్, ఊరట లేదా ఓదార్చుట. మరొక మాట మనం పరిశీలన చేస్తే పిల్లల షువ్ అనే మాట ఉపయోగించారండి. షువ్ అనగా టర్న్ బ్యాక్, పూర్వపు స్థితిలో నుండి, పూర్వపు ఉనికిలో నుండి తిరిగి రావడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు నేను పాపము చేశానని తనకు తానుగా తెలుసుకుని పశ్చాత్తాపపడి ఆ పాపాన్ని విడిచిపెట్టి మరలా తిరిగి రావడం. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత వైపునకు ప్రయాణము చేయడం. పాప మార్గాల నుండి వెనుకకు మరలి క్రీస్తు వైపు తిరగడం. ఆ క్రీస్తు ద్వారా దేవుని వైపునకు తిరగడం. దేవుని వైపు తిరిగేటువంటి అనుభవంలోనికి రావాలి. పశ్చాత్తాపము చెందేటువంటి అనుభవము కావాలి. మారు మనస్సు అనుభవము కావాలి. అందుకే యోహాను ఏమంటున్నాడంటే,
మీరు మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించండి. నూతన సంవత్సరంలో అలాంటి ఫలాలే మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి. పాపము నుండి విడిపించబడ్డాము క్రీస్తు యొక్క రక్తము ద్వారా. ఆ రక్షణను మనము కొనసాగించుకుంటూ అంతటితోనే కాకుండా ఏంటి దానిని అంటే ఆ రక్షణను ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించేటువంటి జీవిత అనుభవంలోనికి మనం వచ్చేవారముగా ఉండాలి. రక్షణ పొందుకున్నాము, అంతటితోనే దాన్ని ఆపివేయకుండా ప్రభువునకు మనము అప్పగించుకోవాలి. ఈ మారు మనసులోనే అధికారాన్ని కూడా మార్చాలి. ఒకప్పుడు అపవాది అధికారంలో ఉంటే ఆ అధికారాన్ని మార్చి క్రీస్తు అధికారంలోనికి రావాలి. ఒకప్పుడు చీకటి సంబంధమైనటువంటి వారం, ఒకప్పుడు దేవుడు లేని వారం, ఒకప్పుడు వారసత్వము లేనటువంటి వారం, ఒకప్పుడు ఇశ్రాయేలుతో సహపౌలము కాకుండా ఉన్నటువంటి వారం. కానీ ఇప్పుడు వాటినన్నింటినీ త్యజించుకుని క్రీస్తులోనికి, క్రీస్తు వెలుగులోనికి, క్రీస్తు వారసత్వములోనికి వచ్చే వారముగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. సాతాను అధికారములో నుండి విడిపించబడి క్రీస్తు అధికారములోనికి, క్రీస్తు వాక్యాధికారములోనికి మనం వచ్చే వారముగా ఉండాలి. మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించాలండి. యోహాను అదే చెప్తూ ఉన్నాడు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఆత్మ ఫలాలు మాత్రమే కాదు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ కూడా దేవుని ద్వారా కలిగినటువంటి గొప్ప ఆత్మ ఫలాలుగా కనబడుతూ ఉన్నాయి. మరి మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాలు ఉంటాయి. కానీ నీతిగా న్యాయము, నీతి, న్యాయము, యథార్థత, దయ, ప్రేమ, మంచి సాక్ష్యము, నిజాయితీ, అలాగే సంతృప్తి, అలాగే పిల్లల మంచి సత్సంబంధము, ఇతరులది ఏది ఆశించకుండా ఉన్నవాడితోనే సంతృప్తి చెందేటువంటి స్థితి, ఇవన్నీ కూడా మారు మనసుకు తగినటువంటి ఫలాలుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇలాంటి ఫలాలు ఫలించాలి. ప్రేమ అనే ఫలం, దయ అనే ఫలం, కనికరం అనే ఫలం, యథార్థత అనే ఫలము, నీతి న్యాయము అనే ఫలము, ధర్మము అనే ఫలము, ఇతరులది ఏది ఆశించకూడదు అనే మంచి ఫలము, ఇలాంటి ఫలాలు మనము ఫలించేటువంటి వారముగా ఉండాలి నూతన సంవత్సరములో. నీవు అలా ఉంటే నూతన సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. మరి ఈ ఫలాలు ఫలించాలంటే మనం ఏం చేయాలి? ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉంటేనే కానీ మనం ఈ ఫలాలను ఫలించలేము. యేసుక్రీస్తు వారు చక్కని ఉపమానం జ్ఞాపకం చేస్తూ యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. యేసులో నిలిచి ఉండాలి. యేసులో నిలిచి ఉండాలి. మనం ఫలించాలి అంటే యేసులో నిలిచి ఉంటేనే కానీ ఫలించలేము. ఎవరైతే నాలో నిలిచి ఉంటారో, నేను ఎవరిలో నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారు. యేసుకు వేరుగా ఉండి మనం ఎలాంటి ఫలాలు ఫలించలేమండి. తర్వాత ఆయన చెప్పే మాట అదే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. పిల్లరా, ఒక వ్యక్తి క్రీస్తును రక్షకునిగా విశ్వసించిన తర్వాత అతడు పాపక్షమాపణ పొంది నిత్య జీవాన్ని సంపాదించుకుంటాడు. ఆ నిత్య జీవాన్ని సంపాదించుకుంటే ద్వారా అతడు ఏం పొందుకుంటాడంటే శక్తిని పొందుకుంటాడు. శక్తిని పొందుకుంటే ద్వారా అతని యొక్క బాధ్యత పెరుగుతుందండి. ఆ బాధ్యత ఎంతవరకు నడిపిస్తుంది అంటే ఆధిక్యతలను పొందుకోవడానికి నడిపిస్తుంది అనమాట అండి. ప్రభు చెప్పే మాట కూడా అదే.
ఎవరైతే నాలో నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. నిలిచి ఉండేటువంటి అనుభవము మనము కలిగి ఉండాలి. నిలిచి ఉండకపోతే ఫలించలేము. ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో చూసాం. ఏంటి, ప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్క అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. ఇదిగో ఈ సంవత్సరము నేను ఈ గొప్ప అనుభవాన్ని, ఈ అనుభూతిని నేను కలిగి ఉన్నానని మనం సాక్ష్యమిస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ నూతన సంవత్సరము కూడా నీకు నూతన ఆశీర్వాదాలు ఇచ్చేదిగా ఉండాలి అంటే నీవు మారు మనసుతైన ఫలాలు ఫలించాలి. నీవు ఫలించాలంటే నిలిచి ఉండాలి, ఆయనలో నిలిచి ఉండాలి. ఈ నిలిచి ఉండుట అనే వాటికి చక్కని మాటలు ఉపయోగించారు. మెయినేటే అనే ఆ చక్కని గ్రీక్ పదాన్ని ఉపయోగించారు. మెనో అని. 4 పదాలు ఇక్కడ ఉపయోగించడం అనేది జరిగింది. ఒకటి, నిలిచి ఉండడం అంటే టు కంటిన్యూ, కొనసాగడం, ఆయనలో కొనసాగడం. అలాగే ఆయనలోనే నిలిచి ఉండడం అనమాట అండి, అబైడ్, నిలిచి ఉండడం. అలాగే సహవాసం, ఆయన సహవాసంలో ఉండడం. ఆయన సహవాసం కాకుండా వేరే సహవాసానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఆయన సహవాసంలోనే ఉండాలి. నాకు వేరుగా ఉండి మీరేది చేయలేరు అంటున్నారు కదా ఆయనకి వేరుగా ఉంటే మనం ఫలించలేము. కనుక ఫలించాలంటే ఆయన సహవాసంలో మనం నిలిచి ఉండాలి. 4వది, మనము ఆయనలో నివాసం, టు లివ్ అనే మాట ఉపయోగించి నివాసం, ఆయనలోనే నివసించాలి. ఆయనలోనే నివసించాలి. అలా నివసిస్తే మనం బహుగా ఫలిస్తాం. పిల్లరా, కాండములో నుండి తీగలోనికి సారం వెళ్ళాలి అంటే ఏంటి, కాండముతో తీగే అంటుకట్టబడి ఉండాలి కదా, అంటుకట్టబడి ఉండాలి. ఈ కాండములో నుండి తీగలోనికి సారము వెళ్ళినంత కాలము కూడా తీగ చాలా బలంగా ఉంటుందండి. అలాగే యేసుక్రీస్తులో నుండి ఆ సారము విశ్వాసులోనికి వెళ్ళినంత కాలము కూడా ఆ విశ్వాసి చాలా ఫలభరితమైనటువంటి జీవితాన్ని చూసేటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఎప్పుడైతే కాండములో నుండి తీగలోనికి సారం వెళ్ళలేదో ఆ తీగ ఎండిపోయేటువంటి పరిస్థితి. క్రీస్తులో నుండి విశ్వాసిలోనికి సారం వెళ్ళలేదో ఆ విశ్వాసి ఎండిపోయేటువంటి పరిస్థితి. మరి ఆ సారము రావాలి అంటే, విశ్వాసిలోనికి రావాలంటే లేదా ఆ విశ్వాసి క్రీస్తులో నిలిచి ఉండాలి. అంటు కట్టబడాలండి, మమేకము కావాలి ఆయనతో మమేకం అయినప్పుడే ఆ విశ్వాసి సారవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి అవకాశం అనేది కలుగుతుంది. కీర్తనకారుడు అంటాడు కదా, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టులా ఉండాలి అంటే ఏంటంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన సారానంతటినీ కూడా ఈ తీగే తీసుకోవాలి, లాక్కోవాలన్నమాట అండి. విశ్వాసిగా ఉన్న నీవు నేను క్రీస్తు అనే ఆ కాండములో నుండి ఆ సారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మనం మిక్కుటముగా ఫలిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. యోహాను గారు చెప్పేది అదే, మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి. చెట్టు ఫలించినప్పుడే ఆ చెట్టుకు విలువ అనేది ఉంటుందండి. నీవు క్రీస్తులో ఉన్నప్పుడే ఫలిస్తావు. క్రీస్తులో ఉన్నానని అనుకుని లోకంలో ఉంటే నీవు ఫలించలేవు. చెట్టు మంచి ఫలాన్ని ఇచ్చినప్పుడే ఆ చెట్టుకు విలువ ఉంటుంది. అలాగే విస్తారమైనటువంటి కాయలు కాసినప్పుడు కూడా దాని విత్తనానికి కూడా విలువ అనేది ఉంటుందండి. అలాగే పిల్లరా, మనకు సమాజంలో విలువ ఉండాలన్నా, మన ఈ ఆధ్యాత్మిక జీవితానికి విలువ ఉండాలి అన్నా మనము క్రీస్తులో నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడు మంచి ఫలాలు ఫలించేటువంటి వారముగా ఉంటాం. ఈ నూతన సంవత్సరంలో ఫలించుట ద్వారా నీకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటంటే యోహాను సువార్తలోనే 15వ అధ్యాయము 8వ వచనములో, మీరు బహుగా ఫలించుట వలన
నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అనబడుదురు. ఈ 2021వ సంవత్సరంలో మనం ఫలించేటువంటి వారముగా ఉంటే గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం ఏంటంటే అండి, దేవుడు మహిమపరచబడతాడు, తండ్రి మహిమపరచబడతాడు. అంత మాత్రమే కాదు, మనము క్రీస్తు శిష్యులముగా ఎంచబడతాం. దేవునికి మహిమ కలుగుతుంది, మనము క్రీస్తు శిష్యులముగా కూడా ఎంచబడేటువంటి అవకాశం అనేది కూడా కలుగుతుంది. రెండవ విషయం ఏంటంటే, 11వ వచనంలో అతడు 2 అంగీల గలవాడు, ఏమీ లేని వానికి ఇవ్వలేను, ఆహారము గలవాడును అలాగనే చేయవలని వారితో చెప్పాను. రెండవ విషయం ఏంటంటే, అవసరతలో ఉన్న వారికి సహాయము చేయాలి. ఎప్పుడైతే అవసరతలో ఉన్న వారికి సహాయము చేస్తామో పిల్లరా, ఆ సహాయము దేవుడు మనకు మరొక రీతిగా పంపిస్తాడండి. పేదవారికి, అవసరతలో ఉన్నవారికి, దీన దశలో ఉన్నవారికి, దారిద్ర్యపు రేఖకు దగ్గరగా ఉన్నవారికి సహాయము చేయటం ద్వారా దేవుడు మనకు గొప్ప సహాయాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు. 2 అంగీలు గలవాడు లేని వారికి చేయాలి, మరి ఆహారం గలవాడు కూడా అలాగే చేయాలి. ఆహారం లేని వానికి ఆహారం ఉన్నవాడు పెట్టాలి. ఈ నూతన సంవత్సరంలో మనం గ్రహించవలసింది ఏంటంటే, అవసరతలో ఉన్న వారికి సహాయము చేయాలి. ఎంతసేపు ప్రేమించిన వారినే ప్రేమించడం కాదు, ప్రేమించబడని వారిని కూడా మనము ప్రేమించాలి. అది క్రీస్తు ప్రేమ. ఎవరైతే దారిద్ర్యపు రేఖకు దిగున ఉంటూ ఉన్నారో, సమాజంలో అట్టడుగు వారిగా ఉంటూ ఉన్నారో, ఏమీ లేనటువంటి దీన స్థితిలో ఉంటూ ఉన్నారో, వారికి సహాయము చేయటం ద్వారా పిల్లరా మనము ముందు ఉండే వారముగా ఉండాలి. వారికి సహాయము చేయాలి. ఈ యోహాను చెప్పినటువంటి ఈ మాటను మనం పరిశీలన చేస్తే ఇందులో ఒక సామాజికమైనటువంటి సామాజిక బాధ్యత కనబడతా ఉందండి. ఇతరులకు సహాయం చేయాలి, పొరుగువారికి సహాయం చేయాలి, పేదవారికి సహాయం చేయాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞ కూడా ఇందులో మనకు కనబడుతూ ఉంది. ఒక మానవ కనికరము, మానవ దయ, సహోదర ప్రేమ అనేది ఇందులో కనబడుతూ ఉంది. కీర్తనగాడు అంటాడు, 41వ కీర్తనలో మొదటి వచనాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, 41వ కీర్తనలో, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. పేదవారి పట్ల కనికరము, కటాక్షము, ప్రేమ. ఎవరైతే ఈ స్థితి కలిగి ఉంటారో ఆపత్కాలమందు వారు దేవుని చేత తప్పించబడతారు. చాలా ఆశీర్వాదాలు ఆ భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ 2, 3, 4 వచనాల్లో ఏమండి, యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వాడిని అప్పగింపవు, రోగశయ్యం మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలుగుగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు. చాలా ఆశీర్వాదాలు ఆ భాగంలో మనం చూడగలుగుతున్నాం. కేవలం ప్రియులారా, ఇది ఎందుకు అంటే పేదవారికి సహకారము చేయటం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు, ప్రయోజనాలు. పేదవారికి సహాయము చేయాలండి. ఎవరైతే నా అని ఆహారం పెట్టమని అడుగుతారో వారికి ఆహారాన్ని పెట్టాలి. నీకు ఉన్న దానిలో నుండే ఆహారం పెట్టాలి. నీకు ఉన్న వాటిలో నుండే వారికి వస్త్రాలు ఇవ్వాలి. ఇది ప్రభు యొక్క ప్రేమ. ఈ ప్రేమ ఇతరులకు మనం పంచి ఇచ్చేటువంటి గొప్ప లక్షణాన్ని కలిగి ఉండాలండి. పేదవారిని దూషించకూడదు, పేదవారిని బాధ పెట్టకూడదు. ఏమండి, ఒకవేళ వారిని బాధ పెడితే వారి సృష్టికర్తను బాధ పెట్టినట్లు. సొలొమోను అదే తెలియజేస్తా ఉన్నాడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనంలో, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. పేదవారి పట్ల ప్రేమ చూపించేటువంటి వారముగా ఉండాలి. ఎవరైతే అవసరతలో ఉంటారో అవసరతలో ఉన్న వారికి అవసరతను మనం తీర్చేటువంటి వారముగా ఉండాలి. నీకు బట్టలు లేవా, నా దగ్గరికి రా, నేను బట్టలు ఇస్తాను, ఇలా చెప్పే కంటే ఒకటి మనము వారి యొద్దకే వెళ్ళి బట్టలు ఇచ్చేటువంటి స్థితి ఉండాలండి.
నీకు ఆహారం లేకపోతే నా దగ్గరికి రా అని చెప్పడం కాదు. అలా చెప్పే కంటే మనమే వారి యొక్కకు వెళ్ళి ఆహారాన్ని ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. అలా ఇవ్వడం వల్ల పిల్లరా మనకు చాలా సంతృప్తి, ఆనందం కలుగుద్దండి. పిల్లరా ఆనాటి యోధా ప్రజల విషయంలో కూడా మనం గమనిస్తే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనంలో, ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి ఫలాహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. లేని వారికి తినడానికి త్రాగడానికి పంపించడానికి సంభ్రమముగా వారి ఇండ్లకు వెళ్ళారండి. అక్కడ వారు చక్కని ఒక పర్ణశాల పండుగ, గొప్ప పండుగను వారు ఆచరించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా పేదవారికి సహాయం చేయడంలో ఆత్మీయ ఆనందాన్ని మనం చూస్తాం. గొప్ప సంతృప్తిని మనము కలిగి ఉంటాం. గొప్ప అనుభూతి హృదయంలో గొప్ప అనుభూతి అనేది కలుగుతుంది అండి. మధురానుభూతి. పేదవారికి సహాయము చేయుట ద్వారా కలిగేటువంటి అనుభూతి అనమాటది. మదర్ తెరీసా ఎక్కడో యుగోస్లేవియా దేశంలో నుండి మన దేశానికి వచ్చి పేదవారి మధ్య పరిచర్య చేసిందండి. ఆ ముంబై ప్రాంతంలో మురికి వాడల మధ్య పరిచర్య చేసింది. కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేసింది. ఆ మురికి వాడలో ఉన్నటువంటి పిల్లలను చేరదీసిందండి. వారికి చక్కని ఆశ్రయాన్ని కలుగు చేసింది. వారి కొరకు ఆహారాన్ని సమకూర్చింది. మన మిషనరీ వారు ఎక్కడో కెనడా దేశంలో వచ్చి మన ప్రాంతంలో సువార్త ప్రకటించి పేదవారికి, అట్టడుగున ఉన్నటువంటి వారికి, ఎన్నిక లేని జనాంగముగా ఉన్న మనకు విద్యను బోధించారు, వైద్యాన్ని చేశారు, చక్కని స్థితిని కలుగు చేశారు. అంత మాత్రమే కాదు, ఆనాటి పిల్లలకు కంపాషన్ అనేది ఇచ్చేవారండి. ఆ కంపాషన్ ద్వారా చదువుకుని చాలామంది ప్రయోజకులయ్యారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఆ కంపాషన్ ద్వారా చదువుకుని ఉద్యోగాలు సంపాదించినటువంటి వారిలో ఇప్పటికీ కూడా చాలామంది ఉన్నారండి. ఇశ్రాయేలు విషయాన్ని కూడా మనం పరిశీలన చేస్తే పిల్లరా, వారు లేని వారికి ఇచ్చినటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. తమ సహోదరులకు వారు ఆహారాన్ని పంపించినటువంటి వారిగా కనబడుతున్నారు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తే 15వ వచనంలో, పేళ్ళు ఉదహరింపబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూర వృక్షములు గల పట్టణముకు ఎరుకోకు వారి సహోదరుల యొద్దకు వారిని తోడుకుని వచ్చిరి. తరువాత వారు షోమ్రోనుకు మరల వెళ్ళిరి. సహోదరుల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ, వారి సహోదరుల పట్ల వారికి ఉన్న ప్రేమ, మన పొరుగువాడే, మన చుట్టుప్రక్కల ఉండేటువంటి మన పేదవారే, వారే మన సహోదరుడు, వారే మన సహోదరి. వారికి సహాయము చేసేటువంటి గొప్ప అనుభూతిని మనము కలిగి ఉండాలి. వారికి సహాయము చేస్తే దేవుడికి సహాయము చేసినట్లు అని చెప్పే మాట అదే కదా. ఎవరైతే ఇదిగో ఈయన సహోదరులు ఎవరికైతే మీరు చేస్తారో నాకు చేసినట్లు, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటాం. పేదవారికి సహాయము చేయాలండి. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానాన్ని మనం కలిగి ఉండాలి. అవసరతలో ఉన్న వారికి సహాయము చేయాలి. అలా చేస్తే ఈ నూతన సంవత్సరంలో నీకు వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలు అవి ఎంత అంతా కాదండి, ఇంత అంతా కాదు. ఎలాంటి ఆశీర్వాదాలు మనం సంపాదించుకుంటామో తెలియజేస్తున్నాను. లోకాసు వార్త 14వ అధ్యాయములో 14వ వచనంలో, నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవు. పేదవారికి సహాయము చేయడం వల్ల నీకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే నీవు ధన్యుడవు.
ధన్యుడు. అంత మాత్రమే కాదు, నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. నీతిమంతుల పునరుద్ధానం ఏదైతే ఉందో అప్పుడు నీకు ప్రత్యుపకారం అనేది జరుగుతుంది. నీవు ఎవరికైతే ఉపకారం చేస్తావో దానికి ప్రత్యుపకారము నీతిమంతుల పునరుద్ధానములో నీకు కలుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 25వ అధ్యాయము 34వ వచనాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, ఇదిగో లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. పేదవారికి సహాయము చేస్తే మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని మనము స్వతంత్రించుకున్నటువంటి గొప్ప అవకాశం అనేది కలుగుతుంది. కనుక ప్రియులారా, యోహాను తెలియజేస్తూ ఉన్నాడు, అవసరతలో ఉన్న వారికి సహాయము చేయాలి. ఇక మూడవ విషయం ఏంటంటే అప్పగించినటువంటి బాధ్యతను నీతిగా నిర్వర్తించాలి. అక్కడ సుంకరులతో ఏమంటున్నాడంటే ఆయన, సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవాలని అతను అడుగుగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పాను. మీకు ఎంతైతే నిర్ణయించబడిందో అంతే తీసుకోవాలి, కానీ ఎక్కువగా తీసుకోవడానికి అవకాశము లేదు. మీరు అలా తీసుకోవద్దు. ఈ సుంకరులు రోమా ప్రభుత్వము ద్వారా పన్ను వసూలు చేసేటువంటి అధికారాన్ని కొనుక్కుంటారు. మరి కొంతమంది ఏం చేస్తారంటే వారు తిరగలేక కొంతమంది గుత్తిదారులు అంటారు, ఆ గుత్తిదారులకు అమ్మి వేస్తారనమాట అండి. ఆ గుత్తిదారుడు ఒకవేళ అన్యాయస్తుడైతే ఎక్కువ పన్ను తీసుకుంటూ ఉంటాడు, ఎక్కువ పన్ను తీసుకుని ప్రజలను బాధపెడుతూ ఉంటాడు అనమాట అండి. ఈ సుంకరులు చాలా ధనవంతులు, చాలా ఐశ్వర్యవంతులు అనమాట అండి, చాలా గొప్పవారు. వారికి ఉన్నటువంటి ఆ ధనాన్ని బట్టి ఆ సుంకము వసూలు చేసేటువంటి పని ఏదైతే ఉందో దాన్ని కొనుక్కుని కొంతమంది దాన్ని కొనసాగించుకుంటారు, మరికొంతమంది తిరగలేక గుత్తిదారులకు ఇస్తారు. వారు ఏం చేస్తారంటే ప్రజల దగ్గర అధికపు సుంకాన్ని వసూలు చేసేటువంటి వారిగా ఉంటారు. ముఖ్యంగా ఈ యోధా ఇశ్రాయేలు ప్రజల దగ్గర అధికమైన సుంకాన్ని వసూలు చేసేటువంటి వారు ఈ సుంకరులు. అందుకే యూదులు సమాజ మందిరంలోనికి వారిని రానివ్వకుండా వెలివేశారు. అంత మాత్రమే కాదు, వారు చేసేటువంటి ఆ వృత్తిని బట్టి అది దుర్మార్గమని వారిని దుర్మార్గులుగా ఎంచారు, పాపులుగా కూడా ఎంచారనమాట. వీరికి చెప్పిన మాట ఏంటంటే మీకు ఎంతైతే నిర్ణయించబడిందో అంతే మీరు తీసుకోండి, ఎక్కువ తీసుకోవడానికి అవకాశం అనేది లేదు. మనం ఎక్కడ ఉన్నా మన బాధ్యత చక్కగా నిర్వర్తించుకోవాలి, అందులో నమ్మకత్వాన్ని చూపించాలి. యోసేపు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పటికీ కూడా ఉన్నాడంటే నమ్మకం. దానియేలు బబులోను దేశంలో పిల్లన ఒక ఉన్నతమైన స్థానంలో ఉండగలిగాడు అంటే కారణము నమ్మకం. ఆ నమ్మకమే అతన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టింది. హనన్య అనే వ్యక్తి ఉన్నాడండి, ఆయనకు యెరూషలేము మీద అధికారం ఇచ్చారు. ఎందుకు అధికారం ఇచ్చారంటే అతడు నమ్మకమైన వాడు. నీకు ఏ బాధ్యత అయితే అప్పగించబడిందో ఆ బాధ్యతలో నమ్మకత్వాన్ని చూపించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. అలా ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదాలు చూడడానికి అవకాశం కలుగుతుంది. ఏంటి ఆశీర్వాదం అంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనంలో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. 2021వ సంవత్సరంలో నీకు అప్పగించినటువంటి బాధ్యతను నమ్మకంగా నీవు చేయగలిగితే నీకు మెండుగా ఆశీర్వాదాలు కలుగుతాయి. ప్రియమైన వాళ్ళని గమనించండి, మనకు అప్పగించబడినటువంటి బాధ్యతను మనము నమ్మకంగా చేస్తే ఇంకా అనేకమైన వాటి మీద మనము అధికారాన్ని పొందుకునేటువంటి అవకాశం అనేది కలుగుతుంది. నీకు ఆ ఆశీర్వాదం కలగాలంటే, అలాంటి ఆశీర్వాదం నీకు కలగాలంటే ఈ 2021వ సంవత్సరంలో నీకు అప్పగించబడినటువంటి బాధ్యతను సక్రమంగా నీవు నెరవేర్చగలిగిన స్థితిలో ఉండాలి. తర్వాత రెండవ వర్గం వారు ఏంటంటే సైనికులు. వీరు పిల్లల అధికార దుర్వినియోగం చేసినటువంటి వారు అనమాట అండి. వారి గురించి ఏమంటాడంటే
ఎవరిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందుడని వారితో చెప్పాను. ఎవరిని మీరు బాధ పెట్టద్దు. ఈ రోమా సైనికులు వారికి అధికారం ఉంది కదా అని ఆ ఇతరులను బాధ పెట్టేవారు, చాలా బాధలు పెట్టేవారు. అంత మాత్రమే కాదు, మరి ముఖ్యంగా యోధా ప్రజలను చాలా బాధ పెట్టేవారండి. అలాగే ఎవరి మీద అపనింద వేయవద్దు. అపనింద ఈ యోధా ప్రజలు బాధ పెట్టే విషయంలో వారి మీద అపనిందలు మోపేవారు. కైసరుకు వ్యతిరేకంగా నువ్వు తిరుగుబాటు చేస్తూ ఉన్నావా, ఇదొక అపనింద. కైసరుకు పని ఇవ్వడం లేదా, ఇదొక అపనింద. పిల్లరా, ఇలాంటి అపనిందలు మోపి వారు వారి బ్రతుకులను కొనసాగించుకునేవారండి. ఈ సైనికులు ఈ ప్రజలను భయపెట్టి బ్రతికేవారు. ప్రజలు భయపడుతూ బ్రతికేవారండి. బ్రతుకు జీవుడా అని భయపడుతూ బ్రతికేవారు. ఇంకా మాట్లాడుతూ మీ జీతములతో తృప్తి పొందియుడని వారితో చెప్పాను. మీకు ఎంతైతే ఆ గవర్నమెంట్ వారు నిర్ణయించారో ఆ జీతంతో మీరు తృప్తి పొందండి. వీరు ఏం చేసేవారంటే లంచాలు తీసుకునేవారండి. సైనికులు లంచాలు తీసుకునేవారు. అందుకు యోహాను ఏమంటాడంటే మీ జీతములతో తృప్తి పొందండి. పిల్లరా, మనకు ఎంతైతే ఉంటుందో దాంతోనే తృప్తి పొందాలి. లంచగొండితనము ద్వారా దేశం పాడైపోతుంది. లంచగొండితనము ద్వారా వ్యవస్థ పాడైపోతుంది. చాలామంది లంచగొండలు మనం చూస్తూ ఉన్నాం. ఉద్యోగం చూస్తే చిన్నది, ఆదాయం చూస్తే చాలా ఎక్కువ. ఏంటి ఆస్తి మూరెడు ఆశబాడు అన్నట్లుగా ఉద్యోగం చూస్తే చాలా చిన్నది, అతని ఆదాయం చూస్తే చాలా పెద్దది. అలాంటి వారు చాలామంది ఈ సిబిఐ వారికి పట్టబడుతూ ఉన్నారు. వారి యొక్క ధనాన్ని సిబిఐ వారు దోచుకుంటూ ఉన్నారు. అంటే పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభుత్వ ఖజానాలోకి అప్పగించేస్తావు. నీవు ఇతరులకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, నాకు నువ్వు ఎందుకు సహాయం చేసావని అతడు అడగడు. కానీ ఇతరులకు మాత్రం నీవు హాని చేయవద్దు. నీకు ఏదైతే అప్పగించబడిందో దాన్ని చక్కగా కొనసాగించుకోవాలి. ఎవరిని బాధ పెట్టకూడదు. ఎవరి మీద అపనిందలు వేయవద్దు. అపనిందలు వేయవద్దు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎలా ఉండాలంటే మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించేటువంటి వ్యక్తిగా ఉండాలి. అలా ఫలించినప్పుడు నీకు కలిగే గొప్ప సంతృప్తి ఏంటంటే దేవునికి మహిమ కలుగుతుంది. నీవు ఆయన శిష్యునిగా శిష్యురాలిగా ఉంటావు. రెండవది, అవసరంలో ఉన్న వారికి సహాయము చేయాలి. అలా చేయడం వల్ల ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. మనము ధన్యులుగా ఎంచబడతాం. ఇక మూడవది, అప్పగించిన బాధ్యతను నీతిగా నిర్వర్తించాలి. అలా నీతిగా న్యాయంగా నమ్మకంగా నిర్వర్తిస్తే దీవెనలు మెండుగా కలుగుతాయి. అనేకమైనటువంటి వాటి మీద అధికారాన్ని మనము పొందుకుంటాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 2021వ సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో మీరు జీవించాలి అంటే మారు మనసుకైన ఫలాలు ఫలించండి. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. అప్పగించబడినటువంటి బాధ్యతను నమ్మకముగా నిర్వర్తించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలనైనా ఎంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నిజమే ప్రభువా, యోహాను చెప్పినట్లుగా మారు మనసుకు తగినటువంటి ఫలాలు మేము ఫలించాలి. ఫలించాలంటే నీలో నిలిచి ఉండాలి. నీలో నిలిచి ఉన్నప్పుడే మేము ఫలించగలం. గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మేము పొందుకోగలం. అవసరతలో ఉన్నవారికి సహాయం చేయాలి. పేదవారిని ప్రేమించాలి. పేదవారికి సహాయం చేయాలి. మాకు అప్పగించబడినటువంటి బాధ్యత నీతిగా నమ్మకముగా నిర్వర్తించాలి. అలా మేము చేసినప్పుడు ప్రభువా, నీ ఆశీర్వాదాలు, నీవిచ్చేటువంటి ఆశీర్వాదాలు మేము సొంతం చేసుకుంటాం. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాల చేత మేము నింపబడుతూ తండ్రి నాయన నీలో మా ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కగా కొనసాగించుకునే భాగ్యాన్ని దయచేయమని వేడుకొని ఉన్నాం. మా చీకటి బ్రతుకులను వెలిగించవు అయ్యా ప్రభువా. గత సంవత్సరము అంధకారమే, కానీ ఈ సంవత్సరాన్ని ప్రభువా మేము
మా బ్రతుకులను నీలో చక్కగా కొనసాగించుకుంటే ద్వారా ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి అవకాశం దయచేయండి. మహిమ మీరే పొందుకోమని వేడుకొనిచున్నాం. మా ప్రతి ఆలోచన, మా ప్రతి తలంపు ప్రభా నీకు ఇష్టమైనదిగా ఉంటూ అయ్యా నీవిచ్చే అయ్యా ప్రభా నీవు మా కొరకు దాచి ఉంచిన ఆ ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటూ నీలో కొనసాగే భాగ్యాన్ని ధన్యతను దయచేయమని వేడుకొనిచు. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.